గాజాలో నుండి మొన్న ఈ మధ్యనే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సైన్యం విత్డ్రా అయింది. ఇంకొక బెటాలియన్ అక్కడ ఉంది. ఇప్పుడు ఆ బెటాలియన్ కూడా తాజాగా వెనక్కి వచ్చేసింది. ఒక రకంగా హమాస్ గెలిచింది. ఎట్లాగా శాంతి ఒప్పందం ఏంటి, ఇజ్రాయెల్ సైన్యం అంతా వెనక్కి వెళ్తే అప్పుడు ఒక 40 మంది శరణార్థులు వదిలిపెడతానంది. దశల వారీగా ఇజ్రాయెల్ సైన్యం ఇంకొక బెటాలియన్ ఉంటే నిన్న వాళ్ళు వెళ్తుండగానే వాళ్ళ మీదనే దాడి చేసి 14 మంది ప్రాణాలు తీసింది హమాస్ సైన్యం. అంటే యుద్ధం చేసి 1200 మంది ప్రాణాలు తీస్తే ప్రపంచమంతా హమాస్ వెనకాల ఉంది, కానీ ఇజ్రాయెల్ వెనకాల లేదు. ఇజ్రాయెల్కి ఆయుధ సాయం చేస్తూ వచ్చింది తప్పించి, బట్ మోరల్గా మాత్రం హమాస్కి అండగా నిలబడ్డారు, పాలస్తీనాకి అండగా నిలబడ్డారు. ఫైనల్గా ఇప్పుడు బందీలను పట్టుకున్నటువంటి వాడు వీరుడయ్యాడు. బందీలను విడిపించుకోలేనటువంటి ఇజ్రాయెల్ చేతకానిది అయ్యింది. క్రమంగా హమాస్ ఆధిపత్యం ప్రపంచ దేశాల్లో పెరుగుతోంది. తద్వారా పాలస్తీనా సమస్య కొత్త కోణంలోకి వచ్చింది. ఎవడు దౌర్జన్యం చేయగలడో వాడే నాయకుడు, వాడి చేతిలోనే దేశం ఉంటుందన్నటువంటి స్టేజ్కి పాలస్తీనా వివాదం తెర మీదకి వచ్చింది.